Today we're calling it a breakthrough Sunday. ఈ దినము ఒక విడుదల ఆదివారంగా నేను ప్రకటిస్తూ A ఉంటున్నాను. breakthrough Sunday. ఒక విడుదల ఆదివారంగా నేను ప్రకటిస్తూ Now I'm ఉన్నాను. going to continue with the series, but I believe you will have I'm believing that you will have a revelation knowledge imparted to you this morning. ఈ దినము ఉదయకాలము వాక్యపు ప్రత్యక్షత మీకు ఆ యొక్క వాక్య ప్రత్యక్షత యొక్క జ్ఞానం మీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడని నేను నమ్ముతూ Now ఉన్నాను. what do we mean by a breakthrough? ఒక విడుదల అనగా అర్థం ఏమిటి? Now, a lot of times in life, you will experience situations and circumstances where you seem to be up against an invisible wall in your life. చూడండి, మన యొక్క జీవితంలో అనేక పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు మరి అదృశ్యమైనటువంటి ప్రపంచంలో కొన్ని వ్యతిరేకతలను మీరు ఎదుర్కొంటూ ఉంటారు. You seem like you're trying and you're doing your best, but you cannot get past a certain stage. మీరు ఎంతగానో మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ కొన్ని పరిస్థితుల్ని దాటి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. You're trying to get to the next level, but you're not able to do it. వేరే కోణంలోనికి వెళ్ళాలని, వేరే స్థాయికి వెళ్ళాలని మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ అది కావట్లేదు అన్నట్లుగా For ఉంటుంది. example, when with all the news about the coronavirus, ఉదాహరణకి ఈ యొక్క కరోనా వైరస్ యొక్క వార్తలు మనం వింటూ people were ఉన్నప్పుడు trying to come up with a medicine. మరి ప్రజలు దానికి ఒక వైద్యంతో వారు రావడానికి చూశారు. Finally, when the vaccine came out, all the headline says the scientists had finally had a breakthrough. మరి ఆ యొక్క మందు కనుగొన్నప్పుడు చివరిగా శాస్త్రవేత్తలు దీనికి ఒక మందు కనుగొన్నారు, గొప్ప విడుదల కలిగింది అని వారు ప్రకటిస్తూ ఉన్నారు. So until that point, they were not able to find the cure or find a vaccine or find a medicine. అప్పటి వరకు కూడా వారు దానికి ఒక మందు కానీ లేకపోతే దానికి కావాల్సినటువంటి వైద్యం కానీ వారు But కనుగొనలేకపోయారు. after that point, they broke through that and now they have a solution. ఆ తర్వాత దాన్ని దూసుకొని వెళ్ళి దాన్ని విరగొట్టి విడుదల చేసి ఇప్పుడు వారికి ఒక పరిష్కారం వారికి దొరికింది. Now you might have certain walls that you are facing in your life as well. ఈ దినము కూడా మీరు అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టుగా కొన్ని అడ్డుగోడలు కూడా మీకు కలిగి It ఉంటున్నారు. may be a relational thing, it may be a financial thing, maybe a physical issue in the body, or other areas of your life. అది మీ శరీరంలో భౌతిక విషయాలే కానీ, సంబంధాలే కానీ, అనారోగ్య సమస్యలే కానీ, మానసిక సమస్యలే కానీ, ఆర్థిక సమస్యలే కానీ, అది ఎలాంటి అడ్డుగోడలుగా ఉన్నప్పటికీ, Now especially if you're dealing with financial issues in your life, లేక మరి ప్రాముఖ్యంగా ఆర్థిక వనరులను గురించి ఒక సమస్యలు మీరు ఎదుర్కొంటూ you ఉన్నట్లయితే, feel like you're not able to get past a certain point. అయ్యో ఇలాంటి పరిస్థితులు నేను ఎదిరించలేకపోతున్నాను, దాటి వెళ్ళలేకపోతున్నానని మీరు ఎదురుతూ ఉంటే, I believe with all my heart that you can receive your breakthrough today. నా పూర్ణ హృదయంతో నేను నమ్ముతూ ఉన్నాను, ఈ దినము అట్టి విషయాల్లో గొప్ప విడుదల మీకు కలుగుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. Amen. ఆమేన్. Now in this series we've been talking about the intent with which God created Adam and Eve. ఈ యొక్క ప్రసంగ వరుసలో మనము దేవుడు మానవుని ఏ ఉద్దేశముతో సృష్టించి ఉన్నాడో, ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో మనము ప్రకటిస్తూ We see ఉంటున్నాం. that when man was placed in the garden, that everything that he needed was already supplied in దేవుడు abundance. ఆదామును సృష్టించి ఏదెనులో ఉంచినప్పుడు ఆదాముకు కావలసిన ప్రతిది కూడా దేవుడు అక్కడ అనుగ్రహించి ఉన్నాడు. Now we also know after the fall or after disobedience or after sin, man began to experience poverty in every area of his life. మనందరికీ తెలుసు, ఆదాము ఎప్పుడైతే అవిధేయతను చూపాడో ఆ తదుపరి అతనికి అంతయు లేమి, సమస్యలు, శోధనలు వస్తున్నట్లుగా చూసాం. We also saw that God reintroduced the blessing in the lives of various people from time to time. కాలమునకు మరి ప్రతి కాలంలో కూడా దేవుడు తన ప్రజల పట్ల గొప్ప వనరుల్ని అనుగ్రహిస్తున్నట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. Now we saw this in the life of Noah and Abraham and all the descendants of Abraham. నోవా కాలంలో కానీ, అబ్రహాము కాలంలో కానీ, అబ్రహాము సంతతి కాలంలో కానీ. And then what I want to do today is pick up in Deuteronomy chapter 28. ఈ దినము లేఖన అంశం కొరకు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము నేను లేఖన భాగంగా తీసుకుంటూ ఉన్నాను. Deuteronomy 28 and starting from verse 1. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనం Now నుండి. Deuteronomy 28 is being written, or what's happening is the children of Israel have been redeemed from the land of Egypt and now they're in the desert.
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి బానిసత్వం నుంచి విడుదల పొంది వారు ఇప్పుడు అరణ్య మార్గంలో వారు సంచరిస్తూ ఉన్నారు. The law that came by Moses has been introduced to the people. మోషే ధర్మశాస్త్రము, దేవుడు మోషేకి ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఇచ్చాడో దాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఆయన పరిచయం చేసి ఉన్నాడు. Now from verse 1 it says, if you will listen diligently to the voice of the Lord your God and being watchful to do all his commandments which I command you this day, the Lord your God will set you above all nations of the earth. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. Hallelujah. హల్లెలూయా. Now the key word that I want you to pay attention to is the word if. మూలవచనంలో చూసినట్లయితే వినిన ఎడల అని అక్కడ మనం చూస్తున్నాము. So which means the blessing that is being spoken over these people is a conditional blessing. ఇక్కడ ఈ ప్రజలపైన ప్రకటింపబడినటువంటి ఆశీర్వాదము ఒక షరతుతో కూడుకున్నటువంటి ఆశీర్వాదమై ఉన్నది. What God is saying is, if you do this, then you will get the blessing. ఒకవేళ మీరు ఇది చేసినట్లయితే ఈ ఆశీర్వాదం మీకు కలుగుతూ ఉన్నది. Now if you go down to verse 15, 15వ వచనంలో గనుక మీరు it says, చూసినట్లయితే but if you will not obey the voice of the Lord your God, being watchful to do all his commands, then and his statutes which I command you this day, then all these curses shall come upon you and overtake you. నేను నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టలను నీవు అనుసరించి నడుచుకొనని ఎడల నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. Hallelujah. హల్లెలూయా. Now he's saying, so if you do the things that I tell you to do, you will be blessed. నేను చెప్పిన సంగతులు నువ్వు చేసినట్లయితే నువ్వు ఆశీర్వదింపబడతావు. Now if you disobey me, నువ్వు అవిధేయత నాకు చూపినట్లయితే. now again pay attention, because he says if you disobey, if you do all the commandments, I will bless you. నీవు నేను చెప్పిన ఆజ్ఞలన్నీ నువ్వు గైకొనేలా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. Now if you disobey all my commandments, నా యొక్క ఆజ్ఞలన్నిటికీ నువ్వు అవిధేయత చూపినట్లయితే then he says you will be cursed and the curse will overtake you. మరి నిన్ను శపింపబడతావు, నీ శాపములన్నీ నిన్ను తీసుకుంటున్నాయి. Now a lot of Christians will look at Deuteronomy 28 and think that is good news. మరి 28వ అధ్యాయంను ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం విని ఇది ఎంతో శుభవార్త, అన్ని దీవెనలే ఉన్నాయి అనుకుంటారు. People will think as long as I do what God tells me to do, I can receive the blessings of God. దేవుడు చెప్పిన మాటలన్నీ నేను విని నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా నేను ఆశీర్వదింపబడతాను, ఆశీర్వాదాలు నాకు వస్తాయి అనుకుంటున్నారు. Not knowing that what God is asking for and requiring from us is absolute perfection. దేవుడు ఏదైతే మన యొద్ద నుండి కోరుకుంటూ ఉన్నాడో అది ఖచ్చితమైన పరిపూర్ణమైనటువంటి విషయమై ఉన్నది. When you understand the gospel, మీరు ఎప్పుడైతే సువార్తను అర్థం చేసుకుంటూ ఉన్నారో then you will understand Deuteronomy 28 is not good news. మరి ఆ సువార్త మీకు అర్థమైనట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్న విషయాలు మీకు శుభవార్తగా ఉండవు. If people, Christians who think Deuteronomy 28 is good news, are people who don't understand the gospel. మరి 28వ అధ్యాయంలో ఉన్న విషయాలు శుభవార్తగా అనుకుంటున్నటువంటి క్రైస్తవులకు ఆ యొక్క సువార్త అర్థం కాలేదని అర్థమవుతూ ఉన్నది. See, the gospel news is this, ఇక్కడ సువార్త అనగా ఏమిటంటే that even though you and I cannot keep the commandments of God, నీవు నేను దేవుని యొక్క కట్టడలకు మనము నియమము చేయనట్లయితే Jesus came for you and for me and kept the commandments of God perfectly. మనము తప్పిపోయినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నీ పక్షమున నా పక్షమున ఆ కట్టడలను ఆయన నియమించి ఉన్నాడు, దానికి ఆయన విధేయతను చూపి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, when people say, okay, I can do the commandments of God and I can receive the blessings of God, ప్రజలు అంటూ ఉంటారు, అవును నేను ఈ యొక్క కట్టడలని లోబడగలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను నేను పొందుకోగలను అంటూ ఉంటారు. they don't understand the standard that God is setting. దేవుడు ఏ స్థాయినైతే అక్కడ స్థాపించి ఉన్నాడో ఆ స్థాయిని వారు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. And because of this, most Christians have this understanding of, I have to earn my blessings from God. చాలా మంది క్రైస్తవులకు విషయాలు అర్థం కాక దేవుని యొద్ద నుండి నా యొక్క ఆశీర్వాదాన్ని నేను సంపాదించుకోవాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. People have this notion and understanding, if I behave well, if I do certain good things, then I can receive the blessing of the నేను Lord. చక్కగా ప్రవర్తించినట్లయితే, కొన్ని మంచి కార్యాలు చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలను నేను పొందుకోగలనని వారు అనుకుంటారు. So I will give some money in the offering so I can get a job.
job. కాబట్టి కానుక పెట్టెలో గనుక ఆ యొక్క దశమ భాగాల్లో కొంత మంచి డబ్బు ఎక్కువగా ఇస్తే దేవుడు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు If I అనుకుంటారు. fast and pray, then I'll get the visa. లేక వీసా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నాకు వీసా వస్తుంది If I అనుకుంటారు. take care of the poor, then I will get married to that girl. అయ్యో నేను పేదవారికి ఒక 100 మందికి అన్నం పెడితే అప్పుడు నేను ఆ అమ్మాయికి పెళ్లి చేయబడతానో లేకపోతే అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటాడేమో అని అనుకుంటారు. And we always have this transaction mentality with God. మనం మానసికంగా దేవునితో ఇలాంటి కార్యాలను మనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. And that's exactly what the children of Israel wanted from God. ఇలాగుననే ఇశ్రాయేలు ప్రజలు కూడా చేసి దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రయత్నం God చేస్తారు. always wanted a one-on-one relationship. దేవుడు ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు సంబంధము సహవాసం కలిగి ఉండాలని కోరుకున్నాడు. The way God related to Abraham was the way God wanted to relate to all the children of Abraham. మరి అబ్రహాముతో ఏరిగైతే దేవుడు వ్యవహరించారో ఎట్టి సంబంధం అయితే కలిగి ఉన్నాడో అబ్రహాము సంతతి వారందరితో కూడా అదే సంబంధం కలిగి ఉండాలని కోరుకున్నాడు. But after several generations, they got to the place where they say, we don't want to have a relationship with God. God, you speak to Moses. Moses will tell us what to do, and that's the end of the relationship. కొన్ని తరముల తర్వాత వారు ఏమనుకున్నారంటే, ప్రభువా దేవా నువ్వు మాతో మాట్లాడితే మేము బ్రతకలేము, అయితే నీవు నీ సేవకుడైన నీ ప్రవక్త అయినటువంటి మోషేతో నువ్వు మాట్లాడు, మోషే మాతో మాట్లాడితే మేము బ్రతుకుతామని వారు నిర్ణయించుకున్నారు. Whatever you command us to do through Moses, we will do. అయ్యా నువ్వు మోషే ద్వారా మాకు ఏదైతే ఆజ్ఞాపిస్తావో మేము దానిని చేస్తామని చెప్పి ఉన్నారు. Now the thing about it is, then God goes ahead and gives them the law. అందుచేతనే అప్పుడు దేవుడు వారికి ఒక నియమములను ఒక కట్టడలను ఆయన ఇచ్చి ఉన్నాడు. See, God doesn't give the law to Abraham. చూడండి, దేవుడు అబ్రహామునకు ఒక ధర్మశాస్త్రం ఇవ్వలేదు. God never gave the law until the people asked for it. ప్రజలు ఆ ధర్మశాస్త్రము కొరకు అడిగితే గాని తప్ప దేవుడు అప్పటి వరకు ఇవ్వలేదు. God did not give the law to Abraham because God wanted to constantly have a relationship and speak to Abraham. దేవుడు అబ్రహాముకు ధర్మశాస్త్రమును ఎందుకు ఇవ్వలేదు అనగా అబ్రహాముతో ఆయన నేరుగా సంబంధమును కలిగి ఉండాలని కోరుకున్నాడు. He wanted to do the same with the rest of the children of Israel. ఆయన సంతతి వారందరితోనూ కూడా అదే చేయాలని ప్రభు కోరుకున్నాడు. Now when the law was introduced, ఎప్పుడైతే ధర్మశాస్త్రము వారికి పరిచయం చేయబడిందో, now the blessing became something that is conditional in nature. ఇప్పుడు ఆ యొక్క ఆశీర్వాదం అనున్నది ఒక షరతుతో కూడుకున్నట్లుగా మారిపోయినది. The blessing was not conditionally spoken over Abraham. అబ్రహాముకు పైన ఆశీర్వాదము షరతులతో లేదండి. Once the covenant was made with Abraham, ఎప్పుడైతే ఆ యొక్క నిబంధన ఒడంబడిక అబ్రహాముతో చేయబడి ఉన్నదో, he said this is an everlasting covenant, ఇది నిత్య నిబంధనగా స్థాపింపబడుతూ ఉన్నదని which means it చెప్పాడు. will last forever, Abraham. అనగా అది చిరకాలము ఎల్లప్పుడూ అబ్రహాముకు ఉంటూ ఉన్నది. That's why we saw in the previous weeks when Isaac was working, when Isaac was working for his father-in-law. ఎప్పుడైతే ఇసాకు Jacob was working for his father-in-law. యాకోబు ఎప్పుడైతే లాబాను కొరకు తన మామైన లాబాను కొరకు పనిచేస్తూ ఉన్నాడో, his father-in-law begins to prosper. ఆ యొక్క లాబాను వర్ధిల్లడం ప్రారంభించాడు. But the Bible says he prospered for the sake of Jacob. యాకోబు నిమిత్తము లాబాను వర్ధిల్లిపోయి ఉన్నాడు. Now why did Jacob prosper? ఇప్పుడు యాకోబు ఎందుకు వర్ధిల్లుతూ For the ఉన్నాడు? sake of the covenant made by God with Abraham. దేవుడు అబ్రహాముకు ఏ నిబంధన అయితే చేసి ఉన్నాడో ఆ నిబంధనను బట్టి దేవుడు యాకోబును దీవించి ఉన్నాడు. Now even when it came to Abraham's son Isaac, అబ్రహాము కుమారుడు ఇసాకున్న విషయంలో కూడా, when he was in the land of famine, he continued to prosper. ఆ కరువు ప్రాంతంలో ఇసాకు ఉన్నప్పుడు కూడా ఇసాకు వర్ధిల్లడం ప్రారంభించి ఉన్నాడు. Because of the covenant that God made with his father Abraham. ఇదంతా ఎందుకు అలా జరుగుతుంది అంటే దేవుడు తన తండ్రి అయిన ఇసాకు తండ్రి అయినటువంటి అబ్రహాముతో చేసుకున్న ఒడంబడికను బట్టి నిబంధన బట్టి ఆయన చేసి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Now all of a sudden that kind of blessing is now becoming a conditional blessing. అట్టి ఆశీర్వాదము ఇప్పుడు షరతుతో కూడుకున్న ఆశీర్వాదంగా మారి ఉన్నది. So in the Old Testament, పాత నిబంధన గ్రంథంలో, in the Old Covenant, ఆ యొక్క పాత ఒడంబడికలో I get blessed because of what I do. నేను ఏదైతే చేస్తూ ఉన్నానో నా క్రియల వలన నేను ఆశీర్వదింపబడుతూ ఉన్నాననే సిద్ధాంతంలో వారు ఉన్నారు. Everybody understanding that? అర్థమవుతుందండి? Okay, I get blessed because of what I do first. నేను ఏదైతే చేస్తూ ఉన్నానో అందును బట్టి ఆ క్రియల్ని బట్టి నేను ఆశీర్వదింపబడుతూ ఉన్నాను So I అనుకుంటున్నారు. do
something and then God blesses me because I did something good. కాబట్టి ఏదైనా మంచి కార్యము చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, ఎందుకంటే నేను మంచి కార్యము చేశాను గనుక అందును బట్టి దేవుడు దీవిస్తున్నాడు అనుకుంటారు. And with that introduction of a conditional promise, అట్టి ఆ యొక్క షరతుతో కూడుకున్నటువంటి అట్టి వాగ్దానమును పరిచయం చేయటం ద్వారా many Christians today still live with that same conditional blessing mindset. చాలా మంది క్రైస్తవులు షరతుతో కూడుకున్న ఆశీర్వాదము అనే ఒక మనసుతో ఆలోచనతో వారు ఉంటూ ఉన్నారు. Please listen to me very carefully. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. Now, once the new covenant came into place, ఎప్పుడైతే క్రొత్త నిబంధన క్రొత్త ఒడంబడిక రంగం మీదకి వచ్చి the ఉన్నదో, Bible says that the new covenant is a better covenant. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది క్రొత్త నిబంధన శ్రేష్టమైన నిబంధన అయి ఉన్నది. The Bible says that it is a better covenant with better promises. ఇది ఒక శ్రేష్టమైన వాగ్దానములతో శ్రేష్టమైన ఒడంబడిక నిబంధన అయి ఉన్నది. Now we know that the second covenant came by Jesus Christ. ఈ యొక్క రెండవ నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వచ్చి ఉన్నది. Now Paul, who is a Jewish scholar, అపొస్తలుడైన పౌలు ఒక యూదుడై ఉండి he ఒక నేర్పరి అయి knew ఉన్నాడు. everything about the law. ఆయన ధర్మశాస్త్రమును గురించి సమస్త జ్ఞానమును కలిగి ఉన్నాడు. But now that he is saved and he becomes an apostle, he is planting churches. ఇప్పుడు ఆయన ఆ యొక్క రక్షింపబడి అపొస్తలుడిగా పిలువబడుతూ అనేక సంఘాలని స్థాపిస్తూ ఉన్నాడు. And he is writing to one of his churches. ఆయన తన సంఘాల్లో ఒక సంఘానికి రాస్తూ And ఉన్నాడు. he is bringing clarity to what exactly Jesus did in the new covenant. ఆ యొక్క క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే చేసి ఉన్నాడో దానిని గూర్చిన స్పష్టత ఆయన రాస్తూ ఉన్నాడు. So he understood the old covenant. ఎందుకనగా ఆయన పాత నిబంధనను అర్థం చేసుకుని ఉన్నాడు. And he knew that the people he was writing to understood the old covenant. ఆయన రాస్తున్నటువంటి ప్రజలు ఆ యొక్క పాత నిబంధనను అర్థం చేసుకుని ఉన్నారని ఆయన ఎరిగి ఉన్నాడు. But now he is writing to them about the new covenant. ఇప్పుడు వారికి క్రొత్త నిబంధనను గురించి రాస్తూ ఉన్నాడు. He is explaining what happened. అక్కడ ఏం జరిగి ఉన్నదో వారికి వివరిస్తూ ఉన్నాడు. Look at Galatians chapter 3. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. Chapter 3, please. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము And chapter verses 13 and 14. 13-14 వచనాలు. Now Paul, I want you to think about who is writing and to whom he is writing. ఎవరు రాస్తూ ఉన్నాడు, ఆ యొక్క గ్రంథకర్త రచయిత ఎవరికి రాస్తూ ఉన్నాడు, ఈ విషయాల్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ And he ఉన్నాను. is writing to explain the gospel to them. వారికి సువార్తను వివరించడానికి సువార్త వారు అర్థం చేసుకున్నట్లుగా రాస్తూ He ఉన్నాడు. says Christ has redeemed you from the curse of the law. మరి క్రీస్తు మిమ్మల్ని ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మిమ్మల్ని విడుదల చేసి ఉన్నాడు. Now let's just stop there. Look up here. ఇటువైపు చూడండి. He is talking to people who know the law. ధర్మశాస్త్రంను ఎరిగినటువంటి ప్రజలతో ఆయన రాస్తూ ఉన్నాడు. When he says Christ has redeemed you from the curse of the law, immediately they're thinking Deuteronomy 28. క్రీస్తు మిమ్మల్ని ధర్మశాస్త్రమును శాపం నుండి విడుదల చేస్తూ ఉన్నాడని చెప్పినప్పుడు వారు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం గురించి వారు ఆలోచిస్తూ ఉన్నారు. In Deuteronomy 28, from verse 15 onwards, the rest of that chapter lists out all the curses. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం నుండి చివరి వచనం వరకు ఆ శాపములన్నిటి యొక్క వివరణ అక్కడ ఉన్నది. I'm just not reading it now for the sake of time. సమయం లేదు కాబట్టి ఇప్పుడు నేను దాన్ని చదవట్లేదు. There are many verses that talk about the curse. శాపమును గురించి మాట్లాడుతున్న అనేకమైన వచనాలు అక్కడ ఉంటూ ఉన్నాయి. Now, what is happening is he's saying Christ has redeemed you from the curse of the law. క్రీస్తు మిమ్మల్ని ధర్మశాస్త్రమును శాపం నుండి విడుదల చేసి ఉన్నాడు. Notice he did not say you have been redeemed from the blessing of the law. దేవుని యొక్క ఆశీర్వాదం నుండి మిమ్మల్ని విమోచించి ఉన్నాడని అక్కడ రాయట్లేదండి. Hallelujah. హల్లెలూయా. He says you're only redeemed from the curse of the law. మీరు ఆ యొక్క ధర్మశాస్త్రమైన శాపం నుండి మీరు విడుదల చేయబడి ఉన్నాడని అంటూ ఉన్నాడు. What he's saying is you are completely exempt from experiencing the curse in your life. అనగా మీ జీవితంలో మీరు శాపమును ఆ యొక్క రుచి చూపుట నుండి మీరు విడుదల పొంది ఉన్నారు పరిపూర్ణంగా అని చెప్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So now that Christ has redeemed, how did he do that? క్రీస్తు ఇప్పుడు విమోచించి ఉన్నాడు. ఎలాగా ఆయన విమోచించి He ఉన్నాడు? says Christ has redeemed us from the curse of the law, having become a curse for us. ఆయన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించి ఉన్నాడు. ఆయన మన నిమిత్తము శాపంగా మార్చబడి ఉన్నాడు. He became
became a curse for you and for me. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన శాపంగా మార్చబడి ఉన్నాడు. Now, why did he do all of this? ఆయన ఎందుకు శాపగ్రస్తుడుగా మన కొరకు మార్చబడి Now, ఉన్నాడు? you might say because he loves us. ఏంటండి, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు గనుక ఇవన్నీ మన కోసం చేశాడు And that అంటారు. is true. అది సత్యమే. You might say that is his great plan from the very beginning. అది ఆది నుండి ఆయన యొక్క ప్రణాళిక అయి ఉన్నదని మీరు చెప్పవచ్చు. అది And that is వాస్తవమే. true. అది సత్యమే. But look at exactly what Paul is saying here. అపొస్తలుడైన పౌలు ఇక్కడ ఖచ్చితంగా ఏం చెప్తూ ఉన్నాడో He says, గమనించండి. verse 14, he says, so that the blessing of Abraham might come upon the Gentiles. మరి అన్యులపైన అబ్రహాం యొక్క ఆశీర్వాదం వారి పైకి వచ్చినట్లుగా. Hallelujah. హల్లెలూయా. Now, I'm not making it up, it's in the scripture. ఇక్కడ లేఖనంలో ఉంటూ ఉన్నాయి, నా సొంత మాటలు ఏం చెప్పట్లేదు. He says, Christ became a curse for you, మరి క్రీస్తు మీ కొరకు శాపగ్రస్తుడిగా మార్చబడి ఉన్నాడు, that the blessing might come upon the Gentiles. మరి ఆ యొక్క అన్యులపైన ఆ యొక్క ఆశీర్వాదం వచ్చినట్లుగా. Now, you and I read that and we sit in our chairs and we think, okay, good news. Okay, Oh. continue, Pastor. ఆమేన్. ఇలాంటి మాటలు విని పాస్టర్ గారు చాలా మంచి వార్తలు చెప్తూ ఉన్నారు, కంటిన్యూ చేయండి, ఆమేన్ హల్లెలూయా అని మనం అంటూ ఉంటాం కుర్చీలో కూర్చొని. But when the people at that time heard this, కానీ ఈ మాటలు అట్టి కాలపు ప్రజలు విన్నప్పుడు it was something that was completely revolutionary. ఇది గొప్ప మరి గొప్ప ప్రఖ్యాతులుగా గొప్ప ప్రకటనలుగా వారికి ఉన్నది. See, up to this point, God said, Abraham, I will bless your descendants. అప్పటి వరకు దేవుడు అబ్రహాముతో చెప్పి ఉన్నాడు, నీ సంతతి వారిని నేను ఆశీర్వదిస్తానని చెప్పి ఉన్నాడు. Which means it leaves out everyone else who is not a descendant of Abraham. అనగా దాని యొక్క అర్థం ఏంటంటే అబ్రహాం యొక్క సంతతి వారు ఎవరైతే కారో వారిని విడిచిపెట్టుటై ఉన్నది. Now, ఇప్పుడు he says, because of what Christ has done, క్రీస్తు ఏదైతే చేసి ఉన్నాడో, he says, the blessing that rested upon Abraham, అబ్రహాము పైన ఉన్నటువంటి ఆశీర్వాదము, the covenant, the everlasting covenant made with Abraham, అబ్రహాముతో ఏదైతే నిత్య నిబంధనను చేసి ఉన్నాడో, he says that covenant and that blessing will come upon every human being that believes. ఆమేన్. ఆ యొక్క ఇట్టి మాటలు నమ్మినటువంటి ప్రతి మానవునికి పైన అబ్రహాముకు ఇవ్వబడినటువంటి ఆ నిబంధన వాగ్దానము వారికినే చెందుతూ ఉన్నది. That's why in the new covenant, అందుచేతనే ఆ యొక్క క్రొత్త in నిబంధనలో, the new covenant, it always says whosoever. మరి క్రొత్త నిబంధనలో ఎవరైతే, Whosoever believes in him, ఆయనందు ఎందరైతే విశ్వాసం ఉంచుతూ ఉన్నారో they will be saved. వారు రక్షణ పొందుతూ That's why ఉంటున్నారు. it is no longer an issue of whose family you come from. అందుకనే నువ్వు ఏ కుటుంబం నుండి వచ్చి ఉన్నావో అది ప్రాముఖ్యత No కాదు. longer an issue of what your pedigree is or what your education qualification is. మరి నీ చదువులు ఏమైనప్పటికీ, నీ అర్హతలు ఏమైనప్పటికీ అది ప్రాముఖ్యం కాదు. Now it is whosoever. మరి ఎందరైతే, ఎవరైతే అని అక్కడ ఉంటూ ఉన్నది. Anybody can come into the family. అనగా ఈ యొక్క కుటుంబంలోనికి ఎవరైనా రావచ్చు. Hallelujah. హల్లెలూయా. Come on, hallelujah. హల్లెలూయా. Now that the gate has been opened for everybody, ఇప్పుడు అందరి కొరకు ఈ యొక్క ద్వారము తెరవబడి ఉన్నది. I want you to see what Christ has done. మరి క్రీస్తు మన కొరకు ఏదైతే చేసి ఉన్నాడో మనం చూద్దాం. See, in the Old Testament, the blessing was based on what I do. మరి పాత నిబంధన గ్రంథంలో ఆశీర్వాదం అనున్నది నేను చేసే మంచి కార్యముల పైన ఆధారపడి ఉన్నది. In the New Testament, క్రొత్త నిబంధన the గ్రంథంలో blessing is based on what Jesus has done. ఈ యొక్క ఆశీర్వాదము క్రీస్తు ఏదైతే చేసి ఉన్నాడో దానిని ఆధారం చేసుకొని ఉన్నది. It is not based on what you have done. ఇక ఎంత మాత్రమును నువ్వు చేసిన దాన్ని బట్టి కాదు, It is based on what he has ఇక done. క్రీస్తు మన కొరకు చేసిన దాన్ని ఆసరాగా చేసుకొని See, a lot of చేస్తున్నారు. Christians have a problem receiving that. అనేక మంది క్రైస్తవులు ఇట్టి మాటలను స్వీకరించట్లో వారికి ఇబ్బందిగా Because a ఉన్నది. lot of Christians still would like to say, no, Pastor, I'm blessed because, I really worked hard. I prayed all of these days and I fasted all of these days and I read the word and it is my faith and it is my belief and it is my sacrifice and I did this. చాలా మంది అంటూ ఉంటారు, ఏంటంటే పాస్టర్ గారు, లేదండి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఈ కార్యంను నేను సంపాదించుకున్నాను, నేను బాగా కష్టపడ్డాను కాబట్టి నేను ఆశీర్వాదం పొందుకున్నాను, ఇదంతయు నేను చేసిన నా క్రియల్ని బట్టి నేను ఆశీర్వదింపబడి ఉన్నాను Because అంటారు. we like to compete with other people and compare ourselves with other people. ఎందుకనగా ఎల్లప్పుడూ మనం ఇతరులతో పోల్చుకోవడానికి, ఇతరుల్ని చూసి మనము ఎలాగున్నామో అని చూసుకుంటూ And ఉంటాము. we always try to do that so that we can say, I sacrificed more than them.
అయినా ఎల్లప్పుడు మనం అంటూ ఉంటాం వారి కంటే కూడా నేను ఎక్కువ త్యాగం చేశానండి, I ఎక్కువ fasted కష్టపడ్డానండి. more than them. ఓ వారి కంటే ఎక్కువగా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి, I read the word more than them. వారి కంటే ఎక్కువగా నేను వాక్యమును చదివానండి, I came to church more than them. ఓ వారి కంటే ఎక్కువగా నేను సంఘానికి వస్తూ And ఉన్నానండి. all of that is self-righteousness. ఇదంతా కూడా వారి యొక్క స్వనీతిని ఆధారం చేసుకుని మాట్లాడుతూ See, ఉంటారు. in the book of Romans chapter 5 verse 19. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము For verse 19 it says, for by one man's disobedience వచనం. many were made sinners, so also by one man's obedience many will be made righteous. ఇక్కడ అంటూ ఉన్నారు ఒక వ్యక్తి అవిధేయతను బట్టి అందరూ పాపులుగా మార్చబడి ఉన్నారు, కానీ ఒక వ్యక్తి విధేయతను బట్టి అందరూ నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. Which means you have not become righteous because of your obedience. అనగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడింది నీ విధేయతని బట్టి కాదు. Oh man, please get this. You have not become righteous because of your obedience. నీ విధేయతని బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేదు. The same Jesus, ఆ యేసే, the same apostle Paul, ఆ అపోస్తలుడైన పౌలే writing about the same gospel. ఒకే సువార్తను గురించి రాస్తూ ఉన్నాడు. In 1 Corinthians chapter 1 he says this. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ మాటలు చెప్తూ In ఉన్నాడు. verse 29 he says, no flesh should glory in his presence. మరి ఏ శరీరులు కూడా ఆయన సన్నిధిలో అతిశయింపకూడదు. Which means he says no man can come before the presence of God and say, God, I did this, therefore do this for me. ఓ ప్రభువా నేను ఇది చేసి ఉన్నాను గనుక నాకు ఇది చేయమని ప్రభు అడగాల్సిన లేదు. He says no flesh can glory or boast in the presence of God. మరి ఏ శరీరులు కూడా దేవుని సన్నిధిలో అతిశయింపవలసిన అవసరం లేదు. Verse 30 he says, but of him you are in Christ Jesus, who became for us wisdom of God, righteousness, sanctification and redemption. అందుకనే అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తునందున్నారు గనుక మీరు నీతిమంతులుగా తీర్చబడి ఆయన సన్నిధిలో విమోచింపబడి ఉన్నారు. Now please understand, he says he became for us. ఆయన మన కొరకు మార్చబడి ఉన్నాడు. Who is the us he is talking about? మనము మన కొరకు అంటే ఎవరి కొరకు ఆయన మాట్లాడుతూ The ఉన్నాడు? us he is talking about are not people who have perfect church attendance. మరి ఆ యొక్క సంఘంలో ప్రతి వారము క్రమము తప్పకుండా వచ్చే వారిని గురించి కాదండి. The us he is talking about are not people who only pray in tongues all the time. ఓ ఎల్లప్పుడు భాషలు మాట్లాడే వారి గురించి కాదు ఆయన మాట్లాడుతూ He is ఉన్నది. not talking about people who dress a certain way all the time. ఎల్లప్పుడు ఒక క్రమముగా వస్త్రధారణ కలిగి ఉన్నటువంటి వారిని గురించి కాదు The మాట్లాడేది. us he is talking about is anybody and whosoever that believes in Jesus. ఆయన యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో క్రీస్తునందు వారందరిని గురించి మనము మన కొరకు అని మాట్లాడుతూ Any ఉన్నాడు. kind of background you come from, నువ్వు ఎలాంటి స్థితిలో నుండి వచ్చినా ఎలాంటి కుటుంబంలో నుండి వచ్చినప్పటికీ whatever your skin color may be, ఓ నీ యొక్క శరీర రంగు ఏదైనా whatever ఉన్నప్పటికీ language you speak, నువ్వు ఏ భాష మాట్లాడుతూ ఉన్నప్పటికీ whatever religion you belong to, నువ్వు ఏ మతమునకు చెందిన వాడివైనప్పటికీ whichever god or goddess you worshipped, నువ్వు ఆరాధిస్తున్న దేవత కానీ దేవుడు కానీ అది ఎవరైనప్పటికీ now he says the past does not dictate the future. If you believe in the gospel, he says I have become these things for you. ఎందుకనగా ఆయన ఇప్పుడు అంటూ ఉన్నాడు గతము నీ భవిష్యత్తును నిర్ణయించట్లేదు, కానీ ఇప్పుడు నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన కుటుంబంలోనికి వచ్చినట్లయితే Hallelujah. హల్లెలూయా. Now if you have believed in these things, ఇట్టి విషయంలో యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే look at what it says in 2 Corinthians. కొరింథీయులకు రాసిన 2 పత్రికలు ఏం చెప్తూ ఉన్నాడు Again, the గమనించండి. same Jesus, ఆ యేసే, the same cross, ఆ సిలువని, the same apostle ఆ Paul, అపొస్తలుడైన పౌలే writing about the same gospel. ఆ సువార్తను గురించే మరలా రాస్తూ 2 ఉన్నాడు. Corinthians chapter 8 and verse 9, this is what he says. 8వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. He says, for you know the grace of our Lord Jesus Christ, though he was rich, yet for your sakes he became poor, that you through his poverty might become rich. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now, he was rich. ఆయన ధనవంతుడై ఉన్నాడు, He became poor ఆయన నీ కొరకు దరిద్రుడై that ఉన్నాడు. you through his poverty might be made rich. ఆయన పేదరికము ద్వారా నువ్వు ధనవంతుడు కావాలని కోరుకున్నాడు. Just like he was righteous, ఆయన నీతిమంతుడై ఉండి he was holy, ఆయన పరిశుద్ధుడై and ఉన్నాడు. yet for your sake he became the curse, ఆయనను నీ కొరకు నా కొరకు ఆయన శాపముగా మార్చబడి so that ఉన్నాడు. you through him might become holy and might become righteous. కాబట్టి ఆయన ద్వారా మనము పరిశుద్ధముగాను నీతి
నీతిమంతులంగాను తీర్చబడుతూ It's the ఉన్నాము. same Jesus. ఆ యేసే It's the same work on the cross. ఆయన ఆ కల్వరి సిలువలో చేసిన ఆ పనిని గురించి It is the same gospel. ఆ సువార్తనే And it is for everyone who believes. మరి విశ్వాసం ఉంచిన వారందరికీ ఇది చెందుతూ ఉన్నది. Everyone who believes. ఆయనందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరికి ఇవి చెందుతూ ఉన్నాయి. Ephesians chapter 1 verse 3 tells us that we have already been blessed with all spiritual blessings in heavenly places. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అంటూ ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తు యేసునందు పరలోకం విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించినని మనం చూస్తూ ఉంటున్నాం. Now again this is being written by the apostle Paul. ఇదంతా కూడా అపొస్తలుడైన పౌలు చేత రాయబడి Now Paul ఉన్నది. is writing in different places over and over and over and over again. పౌలు అనేక సంఘాలకు ఆయన మరలా రాస్తూ ఉన్నాడు. But here's the one thing that is common. కానీ అక్కడ మీరు గమనిస్తున్న ఒక విషయము, అన్ని సంఘాలకు అదే విషయాన్ని రాస్తూ ఉన్నాడు. Nowhere do you see the word if. ఒకవేళ అనే మాటను మీరు చూడలేరు. You don't see the word if. ఒకవేళ ఇలాగ చేస్తే అనే మాటను మనం ఇక్కడ చూడట్లేదు. You saw the word if in the old covenant. మరి పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో ఆ మాటను మనం చూసి ఉన్నాం. Deuteronomy 28 started off with if. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఈ రీతిగా మీరు చేసినట్లయితే, ఒకవేళ చేసినట్లయితే అని మనం చూస్తూ ఉన్నాం. And many of us have been taught from an old covenant mindset. చాలా మంది మనకు ఎక్కడ నుండి నేర్పించారంటే పాత నిబంధన యొక్క మనస్తత్వముతో మనకు నేర్పించి We ఉన్నారు. think and live with an old covenant mindset. మనము పాత నిబంధన యొక్క మనస్సుతోనే, ఆలోచన విధానముతోనే మనం జీవిస్తూ ఉన్నాం. And even though a new covenant has begun క్రొత్త నిబంధన ప్రారంభించినప్పటికీ, and the work has been done, ఆ యొక్క కార్యము సంపూర్ణం అయినప్పటికీ we live like the work has not been done. ఇంకా పని జరగనట్లుగా, విమోచింపబడనట్లుగా మనం జీవిస్తూ ఉంటున్నాం. Are you understanding what I'm saying? అర్థమవుతుందా సంగమా? Are you sleeping? నిద్రపోతున్నారా? Are you understanding? అర్థమవుతుందా? Okay. The new covenant has begun. క్రొత్త నిబంధన ప్రారంభించబడి ఉన్నది. It has been started and it began with the precious blood of Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తము ద్వారా అది ప్రారంభించబడి ఉన్నది. Now I want you to think about how our thinking has been in the wrong place. మన యొక్క ఆలోచన విధానము ఎట్టి తప్పుడు స్థితిలో ఉన్నదో గమనించండి. How many of you are saved? Raise your hands. మీలో ఎంతమంది రక్షింపబడి ఉన్నారు? చేతండి. If you are saved. మీరు రక్షింపబడినట్లయితే చేతులు ఎత్తండి. Okay. Now put them down. How many of you came with the intent today to church to say, God, please save me, I need salvation this morning? ఈ ఉదయకాల సమయము ఎంతమంది, ప్రభువా నేను నీ సన్నిధికి వెళ్తున్నాను, ఈ దినము నన్ను రక్షించండి అనే ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. God, I am going to hell, but please save me. ఓ ప్రభువా నేను నరకానికి వెళ్తూ ఉన్నాను, దయచేసి నన్ను రక్షించండి అనే ఆలోచనతో ఎంతమంది వచ్చి Now, how ఉన్నారు? many of you Christians prayed that prayer today? I want you to raise your ఈ hands. దినము క్రైస్తవులుగా పిలువబడుతున్న మీలో ఎంతమంది ఈ దినము ఇట్టి ప్రార్థన చేసి ఉన్నారు? చేతులు ఎత్తండి. Anybody? ఎవరైనా చేశారా? So you're telling me you're a Christian మీరు క్రైస్తవులం అని చెప్తూ ఉన్నారు, and you have not prayed today and asked God to save you. ఓ ప్రభువా నన్ను రక్షించమని ఈ దినం మీరు ప్రార్థన చేయలేదు, మీరు ఆ రీతిగా అడగలేదు. That's what you're telling me, right? అదే కదా నాతో చెప్తూ ఉన్నారు. అవును. Now you have not prayed about salvation. ఈ దినం మీరు రక్షణను గురించి మీరు ప్రార్థన చేయలేదు. And if I say why, ఎందుకని నేను అడిగినట్లయితే you would say because what would you say? ఏమని చెప్తారు? మేము ముందుగానే రక్షింపబడి ఉన్నాం కదా అంటారు. You'll say I'm saved, pastor. నేను రక్షింపబడి ఉన్నాను కదా పాస్టర్ గారు అంటారు. Why should I ask God to save me again? మరలా నన్ను రక్షించమని నేను ప్రభుని ఎందుకు అడగాలి? నేను రక్షింపబడి ఉన్నాను కదా అంటారు. Good job. మంచి మాట. A+. A+ మార్కులు వచ్చాయి మీకు. Now here's my question. ఈ దినం నా ప్రశ్న ఇక్కడ ఏంటంటే, Why do you come to church? మరి అలాగైతే మీరు సంఘానికి ఎందుకు వస్తూ ఉన్నారు? No. Why do you come to church and ask God to bless you? మరి ఈ దినము సంఘానికి వచ్చి ఎందుకు ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నారు? Why are you asking God to bless you? నన్ను ఆశీర్వదించు ప్రభువా అని దేవుని ఎందుకు అడుగుతూ ఉన్నారు? We say that so often
అనేక సార్లు మనం పలుకుతూ ఉంటాం, చెప్తూ And we ఉంటాం, keep saying it. మరలా చెప్తూనే ఉంటాం. Every time we come to church, సంఘానికి వచ్చే ప్రతిసారి, God, please bless me. ఓ ప్రభు నన్ను ఆశీర్వదించండి Bless అయ్యా, me with a new job. ప్రభు ఒక మంచి క్రొత్త ఉద్యోగం Bless my దయచేయండి, children. ప్రభు నా పిల్లల్ని God, ఆశీర్వదించండి, please do this and please do that. And Lord, bless me, bless me, bless ఓ me, bless ప్రభు me, నన్ను bless me. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అంటూ ఉంటాం. If a Christian comes to church and they keep asking God for salvation, you would say, brother, sister, you don't have to do that. It is done. ఒకవేళ క్రైస్తవుడు ప్రతి ఆదివారం సంఘానికి వచ్చి ప్రభువా నన్ను రక్షించు ప్రభువా అని ప్రతి ఆదివారం చేస్తూ ఉన్నాడు అనుకో, పక్కనున్న వారు ఏమంటారు, అయ్యా నువ్వు రక్షింపబడి ఉన్నావు, ఇక ఆ రీతిగా ప్రార్థన చేయకని చెప్తూ ఉంటారు. And yet at the same time, we encourage one another to keep praying and asking God to bless them. అలాగుననే ఆ రీతిగానే మనము ఒకరినొకరు బలపరుస్తూ ప్రభు ఆశీర్వదించండి అని వారిని బలపరుస్తూ ఉంటాం. ప్రతి ఆదివారం వచ్చి దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు, పాస్టర్ గారు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ప్రార్థన చేయండి. ఎందుకు? రక్షణ గురించి నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు అనుకుంటే ఆశీర్వాదము గురించి ప్రార్థన చెయ్యాలి అని ఎందుకు అనుకుంటున్నావు? దట్స్ రైట్. ఎందుకు అనుకుంటున్నాను తెలుసా? కొత్త నిబంధన ప్రకారము ఆలోచించము కాబట్టి, ఎస్, నూతన సృష్టి ప్రకారము ఆలోచించము కాబట్టి, we keep praying those silly unbiblical prayers because our minds are unrenewed to the new covenant. వాక్యానుసారం కానటువంటి ప్రార్థనలు ఎందుకు చేస్తూ ఉంటున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అంటే క్రొత్త నిబంధనతో మన మనసులు నూతన We పరచబడలేదు. don't pay attention to what Jesus has done. యేసుక్రీస్తు ఏదైతే చేసి ఉన్నాడో దానికి మన యొక్క దృష్టిని మరలించట్లేదు. Without paying attention to what he has done, we're continuously telling him what he needs to do. ఆయన ఏదైతే చేసి ఉన్నాడో దానికి దృష్టి చూపక ఆయన ఏదైతే చేయాలో మరలా మనం అదే అడుగుతూ ఉంటున్నాం. We are so preoccupied with what needs to be done, we're not looking at what has already been done. ఆయన ఏదైతే చేసి ఉన్నాడో దానిని గమనించక ఏది చేయాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటున్నాం. Now go with me to Romans chapter 12 quickly. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. Romans chapter 12 and verse 12. Read from the Amplified Version. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. He says, do not be conformed to this world, this age, fashioned after and adapted to the external superficial customs, but be transformed, changed by the entire renewal of your mind, by its new ideals and new attitude. ఈ యొక్క 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు ఏమనంటే, మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. Now he says that even though there are certain things that are the will of God for your life, మీ జీవితంలో కొన్ని విషయాలు ఉంటున్నాయి, అవి దేవుని చిత్తమై ఉన్నాయి. he says you will prove them in your life by renewing your mind. మీ జీవితంలో వాటిని ఎలా రుజుపరచుకోగలరనగా మీ మనసులను నూతన పరచుకున్నట్టు In the ద్వారా. Amplified it says new ideals and new attitude. నూతన ఆలోచనలు, నూతన వైఖరిని, నూతన మార్పుని మీరు కలిగి ఉండాలి. What new ideals and what new attitudes? మరి నూతనమైనటువంటి ఆలోచన విధానము కానీ లేక వైఖరి కానీ ఏమై ఉన్నది? Your new ideal and your new attitude should be that of a new creation person. నూతనమైన ఆలోచనలు, నూతనమైన వైఖరి, నూతన సృష్టి పైన ఆధారపడి ఉండాలి. Now please get this. ఈ మాట మీరు గమనించండి. The ideals and the attitude of a new covenant believer will be that of Adam before the fall. మరి ఆదాము పడిపోక మునుపు ఎట్టి స్థితిలో అయితే ఉన్నాడో ఒక నూతనమైన విశ్వాసి కానీ క్రైస్తవుడు కానీ వారి ఆలోచన విధానము, వారి వైఖరి కూడా ఆ రీతిగానే ఉండాలి. When your thinking and ideals are transformed into the image of a person that has been made in the image and likeness of God. ప్రభువైన యేసుక్రీస్తు అనగా దేవుడు తాను ఆదాముని సృష్టించినప్పుడు తన పోలిక చొప్పున చేసినప్పుడు ఆ స్థితిలో ఏ రీతిగా అయితే ఉన్నాడో ఆ స్థితిలో మనం ఆలోచించాలి. The way you live and the way things respond to you will become different. అప్పుడు మీరు జీవించుచున్నటువంటి జీవన శైలి, ఆ యొక్క పరిస్థితులు మీకు
స్పందించుట విధానము మార్చబడుతూ See, ఉన్నది. every one of us were conformed to certain ways of thinking. ఎందుకనగా మనమందరము కూడా కొన్ని విషయాలకు అలవాటు పడిపోయి ఉంటాం ఈ But రీతిగా the ఆలోచించడం. important question for every believer is this: what am I conformed to? నేను దేనికి అలవాటు చేయబడి ఉన్నాను, దేనికి నేను ఆ యొక్క ఆధారపడి ఉన్నానని Am I చూస్తుంటాం. conformed to the things of the world, or am I conformed to the things of God? నేను ఈ యొక్క లోక మర్యాద చొప్పున నేను నడుచుకుంటూ ఉన్నానా, లేక దేవుని యొక్క ఆలోచన విధానము వాక్యానుసారంగా నడుచుకుంటూ See, ఉన్నానా? once Abraham received the blessing from God, అబ్రహాము దేవుని యొద్ద నుండి ఆశీర్వాదము పొందుకున్న తర్వాత he no longer lived like a normal man. ఇక ఎంత మాత్రము ఆయన సామాన్యుడిగా జీవించలేదు. He no longer dealt with people like a normal man. ఆయన ఒక సామాన్యమైన మనిషిగా ప్రజలతో ఆయన వ్యవహరించలేదు. So he takes his nephew Lot along with him. ఆయన తనతో పాటు తన సోదరుడైన ఆ యొక్క లోతును తీసుకొని Lot gets to a place where he is very prosperous. లోతు ఆ యొక్క వర్ధిల్లినటువంటి స్థలంలోనికి వెళ్ళి ఉన్నాడు. He's so prosperous they cannot stay in the same వారు area. ఎంతగా ఆశీర్వదింపబడారంటే అబ్రహాము లోతు కలిసి ఉండలేనంతగా ఆశీర్వదింపబడి Think ఉన్నారు. about this. Lot was blessed because of Abraham. లోతు అబ్రహామును బట్టి ఆయన ఆశీర్వదింపబడి ఉన్నాడు. Abraham was a lot older than Lot. మరి లోతు కంటే కూడా అబ్రహాము పెద్దవాడై ఉన్నాడు. Which means just by a matter of honor, Abraham should have been given the choice to choose the land. కాబట్టి అబ్రహాము ఆ యొక్క ఘనతను బట్టి ఆయనకు ఎన్నికనిచ్చి ఉన్నాడు, ఎన్నుకోమని. But Abraham responded to the situation differently. కానీ అబ్రహాము అక్కడ పరిస్థితులకు ఆయన వ్యతిరేకంగా ఆలోచించి He ఉన్నాడు. responded with the ideals of a man who has the blessing of the Lord upon his మరి life. దేవుని యొక్క ఆశీర్వాదము ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ రీతిగా ప్రవర్తిస్తాడో ఆ రీతిగా అబ్రహాము So ప్రవర్తించి he ఉన్నాడు. stands with Lot on the mountaintop. కాబట్టి ఆ యొక్క పర్వతము ఉన్నత శిఖరమున అబ్రహాము లోతు నిలబడి He tells Lot, Lot, you see all of this land. లోతు ఈ స్థలం అంతయును చూస్తూ ఉన్నావు కదా, You pick and choose what you want. నీకు కావలసిన స్థలం ఏదో నువ్వే ఎన్నుకొనమని చెప్పి Because ఉన్నాడు. Abraham knew it was not the land that prospered him. ఎందుకనగా అబ్రహాము ఎరిగి ఉన్నాడు ఆ నేల ఆయనను ఆశీర్వదించేది కాదు. Abraham knew it was the God that was with him that ఎందుకనగా prospered him. అబ్రహామును ఆశీర్వదించేది నేల కాదు, దేవుడే అన్న సంగతి ఆయన ఎరిగి ఉన్నాడు. Because he carried that ideal in his life. ఎందుకనగా అబ్రహాము అట్టి ఆలోచన విధానమును ఆయన కలిగి He ఉంటున్నాడు. tells Lot, if you want that land, take the land and you go. ఓ లోతు, నీకు కావలసినట్లయితే ఈ యొక్క స్థలాన్ని నువ్వు తీసుకొని వెళ్ళమంటున్నాడు. Abraham says he goes to the land that was left for him. అబ్రహాము కొరకు ఏదైతే స్థలం విడిచబడి ఉన్నదో దానికి వెళ్ళి ఉన్నాడు. Which means it was not a favorable land. అనగా అది ఆ యొక్క సారవంతమైనటువంటి భూమి It was కాకపోవచ్చును. because Lot took the favorable land. ఎందుకనగా లోతు మంచి ఫలమునిచ్చేటువంటి నేలను ఆయన Abraham was తీసుకున్నాడు. left with unfavorable land. మరి ఆయన కటాక్షము లేనటువంటి స్థలముతో ఆయన Abraham విడిచిపెట్టబడ్డాడు. does not compare. అబ్రహాము దేనితో పోల్చుకోనట్లేదు. Abraham does not compete. అబ్రహాము దేనితో కూడా పోటీ పడట్లేదు. Abraham does not complain. అబ్రహాము దేనిని గురించి ఫిర్యాదు చేయట్లేదు. Abraham moves on and goes to the land. అబ్రహాము వెళ్ళి ఆ నేలను వెళ్ళి ఉన్నాడు. And the testimony of Abraham is he continued to prosper greatly. అబ్రహాముకి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే గొప్పగా ఆ స్థలమునందు ఆయన ఆశీర్వదింపబడి ఉన్నాడు. Later on, when he wins the battle and when he comes and the king says, you can take all my possessions. మరి ఆయన ఆ యొక్క యుద్ధమును జయించి అక్కడికి వచ్చినప్పుడు అక్కడ రాజు అంటూ ఉన్నాడు, అయ్యా ఇక్కడ ఉన్న స్థాయిలన్నీ వస్తువులన్నీ He says, give me back my people, you can take all my possessions and goods. అయ్యా నా ప్రజల్ని మాత్రం నాకు ఇచ్చి వారికి ఉన్న ఆస్తులు వస్తువులు బంగారము వెండి అంతయును తీసుకోమని చెప్పి Any ఉన్నాడు. normal man would say, yes, please give me, I don't need the people, take your people, give me the goods. ఆ సామాన్యమైన వ్యక్తి అయితే అయ్యా సరే నీ ప్రజల్ని నువ్వు తీసుకో, ఆ వస్తువులు ఆస్తులు బంగారం అవన్నీ తీసుకొని ఉంటాను. But Abraham is not an ordinary person. అబ్రహాము సామాన్యమైన వ్యక్తి కాదండి. Abraham is a man that has the blessing of the Lord upon his life. అబ్రహాము దేవుని యొక్క ఆశీర్వాదము తన జీవితం పట్ల కలిగి ఉన్న వ్యక్తి అయి ఉన్నాడు. Abraham says, I recognize you that you are a king. మరి అబ్రహాం అంటున్నాడు, నువ్వు రాజు అని నేను గుర్తిస్తూ ఉన్నాను. I even recognize the fact that I am not even a king. ఓ నేను రాజును కాదన్న విషయాన్ని నేను గుర్తిస్తూ ఉన్నాను. And yet I will not even take a shoelace
ఆయనను అంటూ ఉన్నాడు, ఒక చెప్పు యొక్క వారును కూడా నేను తీసుకొని అంటూ ఉన్నాడు. Because it shall never be said that somebody else made Abraham rich. ఎందుకనగా ఆ యొక్క ఏ ఒక్కరు కూడా సాక్ష్యం ఇవ్వద్దు, ఒకరిని బట్టి అబ్రహాము ఆశీర్వదింపబడి ఉన్నాడనే మాట నాకు Because రావద్దు. that honor and glory only belongs to God Amen, Almighty. amen. అందుకనగా మహిమయు ఘనతయు సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికే చెల్లునని ఆయన చెప్పి See, ఉన్నాడు. Abraham carried a new ideal once the blessing was declared upon his life. అబ్రహాము జీవితం పట్ల ఆశీర్వాదము ప్రకటింపబడిన తర్వాత ఒక నూతనమైన ఆలోచన విధానమును ఆయన కలిగి Now, ఉన్నాడు. Abraham is not our greatest example. అబ్రహాము మనకు జీవితంలో ఒక గొప్ప మాదిరి మాత్రమే కాదండి. Jesus came several thousands years later. ప్రభు అయిన యేసుక్రీస్తు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన రంగం మీదకి వచ్చి Now ఉన్నాడు. think about the image and likeness that he carried in this world. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవించినటువంటి జీవన శైలి మీరు గమనించండి. Now you never see Jesus suffering with poverty or with lack. ప్రభు అయిన యేసుక్రీస్తు పేదరికముతోనో లేమితోనో ఆయన బాధపడినట్లుగా ఎక్కడ చూడలేదు. However, Jesus encountered lack. ఆయన లేమిని పోరాడి ఉన్నాడు, ఎదిరించి ఉన్నాడు. Jesus encountered lack. ఆయన లేమిని ఆ పేదరికాన్ని ఆయన ఎదిరించి ఉన్నాడు. There were times where he needed a boat and he asked people for a boat. ఆయనకు ఒకసారి దోణి అవసరమైనప్పుడు ఆ యొక్క ఓడను ఆ ప్రజలను అడిగాడు. There was a time that he needed a donkey and he looked for the donkey. ఆయనకు గాడిదలు అవసరమైనప్పుడు ఆయన గాడిదను చూసి ఉన్నాడు. There was time when he needed to feed the thousands of people and he said, does anybody have any food? ఆయన కొన్ని వేల మందిని ఆహారం పెట్టాల్సి వచ్చినప్పుడు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ఆయన అడిగి ఉన్నాడు. There was a time where he needed to pay the taxes and he did not have the money readily with him. ఆయన పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు. So there were times in the life of Jesus when there was lack. మరి అక్కడ Or when he encountered lack. యేసు జీవించినటువంటి దినములలో కూడా పేదరికము ఉన్నది, కానీ అట్టి పేదరికమును ఆయన ఎదిరించి జయించి ఉన్నాడు. Now the question is, how did he encounter those situations? మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే అలాంటి పరిస్థితులను ఆయన ఎలాగూ ఎదుర్కోగలిగాడు? He encountered those situations with the ideals of Adam. ఎందుకనగా ఆదాము యొక్క ఆలోచన విధానమును బట్టి ఆయన ఎదుర్కోగలిగాడు. Of Adam before the fall. మరి ఆదాము పడిపోక మునుపు ఎట్టి ఆలోచన విధానంలో ఉన్నాడు. That's why he's called the second Adam. అందుకనే ఆయనని రెండవ ఆదాముగా, కడపటి ఆదాముగా పిలుస్తూ ఉన్నాం. So now when there is a need of a boat, he asks for a boat. ఆయన ఆ యొక్క దోణి ఓడ అవసరం ఉన్నప్పుడు ఆ దోణిని అడుగుతూ When the ఉన్నాడు. boat is available, he steps onto the boat and he uses the boat to preach the gospel. మరి ఆ యొక్క దోణి వచ్చినప్పుడు ఆ దోణిలోనికి ప్రవేశించి సువార్తను ప్రకటించి ఉన్నాడు. There is another time that he needs a boat, but there is no boat to be found. మరోసారి ఆయనకు ఓడ అవసరమై ఉన్నది, కానీ అక్కడ ఓడ లేదు. When there is no boat to be found, ఆ ఇక్కడ దోణి ఓడ కనబడనందున how does he deal with that situation? అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎలాగ He ఎదుర్కొన్నాడు? deals with the situation with the ideals of a new creation man. ఒక నూతన సృష్టింపబడినటువంటి వ్యక్తి ఆలోచన విధానంలో ఆయన And ఎదుర్కొన్నాడు. he begins to walk on water. ఆ నీటి పైన ఆయన నడవడం ప్రారంభించాడు. Another time he needs to pay taxes. మరోసారి ఆయన ఆ యొక్క పన్ను కట్టాల్సి ఉన్నది. There's no money in his pocket ఆయన readily యొక్క జేబులో available. డబ్బులు లేవు. So he deals with it from the mindset of abundance and supply. ఆ యొక్క సమృద్ధి యొక్క విధానంలో నుండి తీసుకొని ఆయన He does సర్ఫ్ not చేసి deal ఉన్నాడు. with it from the mindset or the consciousness of lack. ఆయన లేమి అనే ఆలోచన విధానంతో ఆలోచించలేదు. He does not tell Peter, I don't have any money, I don't know what to do. ఓ పేతురు, నా దగ్గర డబ్బులు లేవు, మరి ఏం చేయాలో నాకు అర్థం He కావట్లేదు doesn't అని say, చెప్పలేదు. Peter, I don't have any money, ask them for an extension. ఓ మరి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొంచెం ఆ తారీఖును పొడిగించమని అడుగుమని అనలేదు. Because Adam never needed to ask for an extension in the garden. ఎందుకనగా ఆదాము ఏదెను వనంలో ఆ పొడిగింపును గురించి ఆయన ఎన్నడూ అడగలేదు. Adam never had to wait for something to be delivered to him. మరి ఆదాము ఏదైనా వచ్చేంత వరకు ఆయన ఎదురు చూడలేదు. So Jesus says, go fishing, get the fish, open its mouth, find the money, go pay the అందుకని taxes. యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు వెళ్ళి చేపను పట్టు, ఆ చేప నోట్లో నాణ్యం ఉంటుందా తీసుకెళ్లి పన్ను కట్టమని చెప్పి He's ఉన్నాడు. teaching to thousands of people. ఆయన వేలాది మంది ప్రజలతో ఆయన మాట్లాడుతూ He ఉన్నాడు. sees that it is time for them to eat. ఓ ఆహారము తినే సమయం అయి ఉన్నది. The disciples say, అక్కడ శిష్యులు అంటున్నారు, send them away. అయ్యా వీరిని పంపించేసేయండి. Why?
ఎందుకు? Because we don't have food. అయ్యా వారికి అన్నం పెట్టడానికి మా దగ్గర ఏమీ లేదు. They bear the image of a fallen man. వారు పడిపోయిన యొక్క వ్యక్తి యొక్క ఆలోచన విధానంను వారు They ప్రదర్శిస్తున్నారు. bear the image of a fallen nature. ఒక పడిపోయినటువంటి స్వభావమును వారు కలిగి ఉంటున్నారు. They are conformed to the patterns of this world. వారు ఈ లోక మర్యాద చొప్పున వారు నడుచుకుంటూ They are ఉన్నారు. conformed to the limitations of this world. ఈ లోకం యొక్క విధానములకు వారు హద్దు చేయబడి ఉన్నారు. Jesus is not conformed to this world. యేసుక్రీస్తు ఈ లోక మర్యాద చొప్పున నడుచుకున్నట్లేదు. Jesus says, "Can I find anybody with any food?" మరి మీ యొద్ద ఏమైనా ఉన్నదా ఆహారము అని అడుగుతూ ఉన్నాడు. He brings it to them. వారు ఆ 5 రొట్టెలు 2 చేపలను యేసు యొద్దకు తీసుకొచ్చారు. Jesus never looks and says, "Oh, this is very little, it's ఆ not enough." యేసుక్రీస్తు అది చూసి అయ్యో ఇవి కొద్దిగానే ఉన్నాయి అందరికి సరిపోవని ఆయన Because he మాట్లాడలేదు. knows there is no such thing as a little thing in the kingdom. ఎందుకనగా దేవుని యొక్క రాజ్యంలో కొంచెమే అనే మాటనే లేదు. Because in the kingdom the small shall become a great nation. ఎందుకనగా దేవుని యొక్క రాజ్యంలో మీలో ఉన్న కొద్ది మంది ఎక్కువ జనాంగంగా He takes అవుతారంటున్నాడు. what he can handle in his own hand. ఆయన చేతుల్లో ఏదైతే తీసుకోగలిగాడో దానిని తీసుకున్నాడు. And he has the blessing on his life. ఓ దానిపైన ఆ జీవితం పైన ఆశీర్వాదం And the little multiplies where thousands are fed upon ఆ it. కొంచెము అభివృద్ధి చెంది సమృద్ధి అయి అనేకులకు ఆహారంగా మార్చబడి ఉన్నది. Why was Jesus able to do those things? యేసుక్రీస్తు ఎందుకు ఆ రీతిగా చేయగలిగాడు? Not just because he is somebody that came from God the Father. ఓ తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాడు కనుక ఆ రీతిగా చేశాడని కాదు. He also carried the ideals of the new nature that he came to give you. ఆయన మీకు ఇవ్వాలనుకున్నటువంటి ఆ నూతనమైనటువంటి ఆలోచన విధానమును ఆయన కలిగి ఉన్నాడు. See, that's the new covenant that you and I live in. మనం అందరం కలిసి జీవించే ఆ నూతన నిబంధన అయి ఉన్నది. See, when you understand that and when your mind is renewed to that, ఎప్పుడైతే మనం అది అర్థం చేసుకొని మన యొక్క మనసుల్ని ఆ నూతన నిబంధనకు మాదిరిగా మనం you చేసుకుంటున్నట్లయితే get rid of the consciousness of lack in your life. మీ జీవితంలో ఉన్న లేమి అనే ఆ యొక్క ఆలోచన విధానంలో నుండి మీరు విడుదల కావాలి. And you become conscious of what God has for you. యేసుక్రీస్తు మీ కొరకు ఏదైతే దాచించి అన్నాడో దాని కొరకు మీరు ఎరిగి The ఉండాలి. abundant supply that God has for you. ఎందుకనగా మీకు సమృద్ధిని కలుగజేసే దేవుడు మీకు ఉన్నాడు. See, many of you, we are conformed to the educational systems of this world. ఎందుకనగా అనేకులు మరి ఈ లోకంలో చదువుకున్న చదువులను బట్టి వారు నడుచుకోవాలని వారు చూస్తుంటారు. See, for example, ఉదాహరణకి if you're earning 10,000 rupees a month, మీరు నెలకు ఒక 10,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి. let's just say that's your salary. అది మీ యొక్క నెల జీతం అనుకోనండి. And all of a sudden you lose your job. మరి ఏదో ఆకస్మికంగా మీరు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు అనుకోండి. See, a person that is conformed to this world will say, I don't have a job, therefore I don't have money, and therefore I have to live in lack. కాబట్టి ఈ లోక మర్యాద చొప్పున నడుచుకునే వారు అనుకుంటారు అయ్యో నా ఉద్యోగం పోయింది నాకు జీతం రాదు కాబట్టి ఇప్పుడు నేను లేమిలో జీవించాలి అనుకుంటారు. That is a person that is conformed to this world. ఈ లోక మర్యాద చొప్పున నడుచుకునే వారు మాట్లాడే విధానం అయి ఉన్నది. Now you are a person who is no longer have to be conformed to this world. ఇక మీరు ఎంత మాత్రమును లోక మర్యాద చొప్పున నడుచుకునేవారు కాదు. Which means, అనగా even though you lost your job, మీరు ఉద్యోగమును పోగొట్టుకున్నప్పటికీ the ideal that you've got to carry on the inside మీలో కలిగి ఉండాల్సిన ఆలోచన విధానం ఏమై ఉండాలి is that అంటే you are a lender to the nations. ఓ నేను అనేక జనములకు అప్పిచ్చువాడిగా ఉంటాను అనుకోవాలి. Oh, come on, Pastor, what are you talking ఓ about? పాస్టర్ గారు మీరు ఏమంటున్నారు? I am talking about the blessing of the Lord. దేవుని యొక్క ఆశీర్వాదమును గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. Deuteronomy 28 ద్వితీయోపదేశకాండం 28వ says, అధ్యాయము. when the blessing is upon you, నీ పైన దేవుని ఆశీర్వాదం he ఉన్నప్పుడు says, I will make you lend to nations and never borrow. ఓ అనేకులకు అప్పిచ్చువాడిగా నిన్ను ఉంచుతాను నువ్వు ఎన్నడూ అప్పు చేయవంటూ Oh, ఉన్నాడు. but Pastor, I don't have a job. ఓ పాస్టర్ గారు నాకు ఉద్యోగమే లేదండి. Pastor, I haven't started a business. ఓ పాస్టర్ గారు నేను ఇంకా వ్యాపారం కూడా ప్రారంభించలేదు. Who said that money can only come to you through a business or through a job? ఎవరు చెప్పారండి డబ్బు అనేది కేవలం నెల జీతం నుండి వ్యాపారం నుండే వస్తుందని? That is a pattern of this world. అది ఈ లోక మర్యాదంలో ఉన్నటువంటి ఒక పద్ధతి మాత్రమే. See, nobody told Jesus that he could not multiply 5 loaves and 2 fish. మరి యేసుక్రీస్తుకు ఏ ఒక్కరు కూడా చెప్పలేదు 5 రొట్టెలు 2 చేపలను అభివృద్ధిగా చేయగలవని. But everyone else and the parents of this world told the disciples 5 loaves,
2 fish cannot feed thousands of కానీ ఈ people. లోక మర్యాద శిష్యులకు నేర్పించినది ఏంటంటే ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోవనే ఆలోచన విధానంలో వారు ఉన్నారు. So their thinking says 5 loaves, 2 fish, thousands of people, lunch not possible. కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు ఈ యొక్క 5,000 మందికి సరిపోవని వారు అనుకున్నారు. Jesus is on the same scene, యేసుక్రీస్తు కూడా అదే రంగం మీద ఉన్నాడు. but with new attitude and new కానీ ideals. ఆయన ఒక నూతనమైన వైఖరి నూతనమైన ఆలోచన విధానంతో He says ఉన్నాడు. 5 loaves, 2 fish, too much food. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎక్కువగా అయిపోతుంది He says this అనుకున్నాడు. is too much food for so many people. ఇట్టి మంది ప్రజలకు ఇది ఆహారం ఎక్కువగా అయిపోతుంది This is అనుకున్నాడు. going to be too much food for so few people. కాబట్టి ఈ యొక్క ఆహారం కొంతమందికి ఎక్కువైతుంది అనుకోవట్లేదు. And now at the end there are 12 baskets left over. కానీ ఆ అందరూ తినగా 12 గంపలు ఎత్తినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. Same situation. అదే పరిస్థితిలో New ideals and new attitudes. మరి నూతనమైన ఆలోచన విధానం నూతనమైన వైఖరి వారు కలిగి ఉన్నారు. So pastor, what does this have to do with breakthrough? పాస్టర్ గారు ఇదంతా చెప్పారు బాగానే ఉంది కానీ నాకు విడుదలకు దీనికి ఏం సంబంధం It has అండి? everything to do with breakthrough. కాబట్టి మీ విడుదలకు సంబంధమై ఉన్నది. Listen, people think breakthrough is coming. Breakthrough will come when God does something. No. For a new covenant believer, you can have a breakthrough when you want to have a breakthrough. ఆమేన్. చాలా మంది అనుకుంటారు విడుదల అనేది పై నుండో ఎక్కడి నుండో వస్తుందని. కానీ మీరు ఎప్పుడైతే విడుదల పొందుకోవాలనుకుంటున్నారో It అప్పుడే is మీకు no విడుదల longer ఉంటున్నది. I know breakthrough is coming. It is I know I am the breakthrough. మరి ఇక ఎంత మాత్రమును ఎక్కడి నుంచో విడుదల వస్తుందని ఎరిగి ఉండడం కాదు కానీ నేనే ఆ విడుదలను కలిగి ఉంటున్నాను ఎరిగి The ఉండాలి. blessing of the Lord is upon your life. దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితం పట్ల ఉన్నది. What God has blessed, no man can curse. దేవుడు ఆశీర్వదించిన దాన్ని ఏ మనుషుడు శపించలేడు. Man can reject your application. మానవుడు మీ యొక్క ఆ యొక్క అప్లికేషన్స్ మాత్రం రిజెక్ట్ Man can చేయవచ్చు. reject your job. మీ ఉద్యోగంలో నుండి మిమ్మల్ని తీసివేయవచ్చు. Man can fire you from your job. మీ ఉద్యోగంలో నుండి మిమ్మల్ని కోపించి The తీసివేయవచ్చు. government can shut down your business. మరి గవర్నమెంట్ మీ వ్యాపారాన్ని ముగించవచ్చును. Nobody in heaven, hell or earth below can take the blessing of God away from you. కానీ పరలోకమందే కానీ భూమి మీదనే కానీ భూమి క్రిందనే కానీ ఏ మనుషుడు కూడా దేవుని ఆశీర్వాదం మీ యొద్ద నుండి తొలగించలేడు. You are the blessed of the Lord. ఎందుకనగా నీవు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడవై ఉన్నావు. I know I'm going over time. Please be patient. Go with me to Matthew 6, please. మత్తయి సువార్త 6వ అధ్యాయం. Matthew 6, 24 and 25. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24-25 It says, వచనాలు. no one can serve two masters. ఏ మనుషుడు కూడా ఇద్దరు నాయకులకు ఆయన సేవకుడుగా ఉండలేడు. For either he will hate the one and despise the others, మరి ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించును, or else he will be loyal to one and despise the other. లేక ఒకరికి విధేయతను చూపి మరొకరికి అవిధేయతను చూపవచ్చును. You cannot serve God and mammon. కాబట్టి మానవుని దేవుని ఒకేసారి నువ్వు సేవించలేవు. You cannot serve God and mammon. డబ్బుని మా దేవుని నువ్వు సేవించలేవు. In verse 25, 25వ వచనము. he says, therefore I say to you, అందుచేత నేను మీతో చెప్తూ do ఉన్నాను, not worry for your life, what you will eat or what you will drink, ఏమి త్రిందుమో ఏమి త్రాగుదుమో అని నువ్వు చింతించకూడదు. nor about your body what you will put on. మరి ఏమి ధరించుకుందుమో అని ఆలోచించవద్దు. Now please get this. I never saw this before like I see it now. నేను ఇప్పుడు చూస్తున్నట్లుగా ముందు ఎన్నడూ చూడలేదు. When Jesus is saying here is this. మరి యేసుక్రీస్తు మాటలు చెప్తూ He says, ఉన్నప్పుడు number one, he says, please understand this, no one can serve two masters. మరి ఏ మనుషుడు కూడా ఇద్దరు యజమానుల్ని సేవించలేడు. You cannot serve the patterns of this world and serve the patterns of God. మరి దేవుని యొక్క పద్ధతులను ఈ లోక పద్ధతులను ఈ రెండిటికి నువ్వు అనుసరించలేవు. You cannot serve the kingdom of darkness, the kingdoms of this world and the kingdom of God. చీకటి రాజ్యంలోను చీకటిని దేవుని రాజ్యంలోను వెలుగుని నువ్వు ఒకేసారి సేవించలేవు. Now I know there are a lot of Christians who say, no, pastor, I can do it, I can handle చాలా it. మంది క్రైస్తవులు అంటారు, ఓ పాస్టర్ గారు ఇవన్నీ మాకు తెలుసు అండి, మేము చేయగలము, నేను చేసుకోగలనండి I can manage both. ఓ ఈ రెండుని నేను చేయగలనండి చూసుకోగలనండి అంటారు. But see, I don't believe you. నేను నమ్మనండి. I believe the one who made you. ఎందుకంటే నేను సృష్టించిన వాణ్ణి నేను నమ్ముతూ He ఉన్నాను. knows how your heart functions. మరి నీ యొక్క గుండె ఎలాగ పనిచేస్తుందో He ఆయనకు knows how తెలుసు. your mind functions. నీ మనసు ఏ రీతిగా And he ప్రవర్తిస్తుందో says ఆయనకు you తెలుసు. cannot serve two masters. ఇద్దరు యజమానుల్ని నువ్వు సేవ చేయలేవు. The next verse he says, now stop worrying about what you will eat or drink. ఏమి త్రిందుమో ఏమి త్రాగుదుమో అని చింతించుట He says ఆపివేయమంటున్నాడు. stop worrying about what you will wear. ఏమి ధరించుకుందుమో అనే కూడా Now ఆలోచించవద్దంటున్నాడు. please get this. ఈ మాట మీరు ఆలోచించండి. Jesus did not say don't eat and don't drink or don't wear clothes.
మీరు ఏం తినొద్దు, ఏం త్రాగొద్దు, లేక ఏం ధరించుకోవద్దని ఎన్నడూ యేసు చెప్పలేదు. That's not what he said. ఆయన ఆ రీతిగా చెప్పలేదండి. He said, don't worry about these. వీటిని గురించి చింతించవద్దు అంటున్నాడు. Why? ఎందుకు? Why is he saying not to worry about things that we absolutely need on a daily basis to live in this world? ఈ లోకంలో మనం జీవించాలంటే అనుదినము మనకు అవసరమైనటువంటి విషయాల గురించి ఎందుకు చింతించవద్దు అంటున్నాడు? You know why? ఎందుకో తెలుసా? Because he came to restore you. ఎందుకనగా ఆయన మిమ్మల్ని తిరిగి పునరుద్ధరణ చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. And the first Adam before the fall never worried about these things. ఎందుకనగా ఆ యొక్క మొదటి ఆదాము పతనమునకు మునుపు ఎన్నడూ వీటి గురించి ఆలోచించలేదు. He is taking you back to the same ideals and attitudes. ఆయన తిరిగి మిమ్మల్ని అదే ఆలోచన విధానంలోనికి తీసుకొని వెళ్తున్నాడు. He's not telling you don't eat and don't drink. తినవద్దు, తాగవద్దు అని He చెప్పట్లేదు. said drink all you need, eat all you need. నీకు కావాల్సిన ప్రతి ఆహారం నువ్వు భోజనం చేయి, నీకు కావాల్సిన ప్రతి నీరు నువ్వు త్రాగమంటున్నాడు. Says, but don't worry about it. కానీ నువ్వు దాని గురించి stress about it. నువ్వు దాని గురించి ఒత్తిడిగా ఆలోచించవద్దు. Don't toil for it. నువ్వు దాని గురించి శ్రమ పడవద్దు అంటున్నాడు. Why? ఎందుకు? Because when God made us in the image and in his likeness, ఎందుకనగా దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనల్ని సృష్టించినప్పుడు his intent was for us to eat and drink but never worry about it. కానీ మనము తిని త్రాగి ఎన్నడూ వాటి గురించి చింతించవద్దని So కోరుకుంటున్నాడు. he says, Jesus comes and he says, I know you worry about these things all the time, but don't worry about it. యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ వీటిని గురించి చింతిస్తారని నేను ఎరుగుదును, వీటిని గురించి మీరు చింతింపకుడి. Because he is bringing a new way of living. ఎందుకనగా ఒక నూతనమైన జీవన విధానమును ఆయన తీసుకొని He is వస్తున్నాడు. telling them things that are still to be done when he goes to the cross. ఆయన కల్వరి సిలువకు వెళ్ళినప్పుడు చేయాల్సిన కార్యములను గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. He knows that the blessing will be wide open to everyone who believes. ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి ఆశీర్వాదములు ఆకాశ వాక్యాలు విప్పి వారిని ఆశీర్వదిస్తారని వారు నమ్ముతూ ఉన్నారు. Go to verse 30 in the same chapter, please. అదే అధ్యాయంలో 30వ వచనము. Verse 30. 30వ వచనము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనము. And I'll read from the Message translation. మెసేజ్ ట్రాన్స్లేషన్ నుంచి చదువుతాను. Okay, it says, if God gives attention to the appearance of wildflowers, most of which will never be seen, don't you think he will attend to you? Take pride in you and do his best for you. What I am trying to do here is to get you to relax, to not be so preoccupied with getting. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ యొక్క గడ్డి పువ్వులను చూడండి, వాటిని చూస్తున్నటువంటి ఆ దేవుడు నేడుండి రేపు పోయే ఆ అడవి గడ్డి పువ్వుల్ని దేవుడు ఎలాగైతే అలంకరించి ఉన్నాడో, అల్ప విశ్వాసులారా మీరు నిశ్చయముగా వస్త్రములను ధరింప చేయను కదా అని ఇక్కడ రాయబడి ఉన్నది. కానీ అక్కడ ఏమైనా ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉందంటే, చింతించకుండా ఉండమని అక్కడ రాయబడి ఉన్నది. Go back to the Message translation and don't go back to the Telugu, just keep this. Here's what I want you to get. He says, do not be preoccupied with getting so you can respond to God's giving. చూడండి, మీరు తెచ్చుకునేటను గురించి ఎక్కువగా ఆలోచించక దేవుని ఇచ్చుటలో మీరు అలసిపోక ఉండుడే అంటూ ఉన్నాడు. And please get this. జాగ్రత్తగా ఈ మాట గమనించండి. People will take this and think, okay, good, God doesn't want you to get anything in life. మీరు జీవితంలో ఏది కూడా పొందుకోవడం దేవునికి ఇష్టం లేదండి అంటూ ఉంటారు. That's not what he's saying. అది కాదండి ఆయన చెప్తూ ఉన్నది. He's saying, don't be preoccupied with getting things in your own strength. మీ బలముతో మీరు సంపాదించుకునే పనిలో మీరు విరామం లేకుండా ఉండొద్దు అంటున్నాడు. Look at what he's saying, because he says, ఆయన అంటున్నాడు, so you can do something else. మరి కాబట్టి మరో కార్యం మీరు చేయాల్సి ఉన్నది. He says, stop doing this in this world. ఈ లోకంలో సంపాదించుకున్నట్టును మీ బలముతో చేయటం ఆపివేసి, so you can do something else. మరో కార్యం మీరు చేయవచ్చు. What is that something else? మరో కార్యం ఏంటండి? He says that something else is respond to God's giving. దేవుడు ఇచ్చే వాటికి మీరు స్పందించమంటూ ఉన్నాడు. Now, Nisi, just stand here. If Nisi tries to get something from those people right there, నిస్సి అక్కడ కూర్చున్న వారి యొద్ద నుండి ఏదో తీసుకురావాలని ప్రయత్నించడం కంటే, I can be giving this to him but he cannot respond to my giving. ఆయన ఏదైతే అక్కడ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నా అది నేను ఇక్కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ I'm willing to give this to him. నేను అది ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. He's too busy trying to get something else from all of కానీ them. ఆయన నాకు ప్రతిస్పందించకుండా వేరే యొద్ద నుండి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. God is not saying don't get anything and sit down and shut up. దేవుడు ఏది చేయకుండా
అక్కడ కూర్చోమని చెప్తూ ఉన్నాడు. No, అలా అలా చెప్పట్లేదు. చెప్పట్లేదు. What he is saying is this. ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, He's saying stop trying to earn your way through life మీ జీవితంలో మీరు కష్టపడి సంపాదించడం గురించి so ఆపివేసి you can respond to my giving. నేను ఇచ్చే దానికి మీరు స్పందించమంటూ Now ఉన్నాడు. here's what is happening. ఇక్కడ గమనించండి, I give, నేను ఇస్తూ ఉన్నాను, the right response is he receives, మరి ఆయన సరి అయిన విధానంలో ప్రతిస్పందించి తీసుకోవాలి. which means he still gets something. అనగా ఆయన పొందుకుంటూ ఉన్నాడు. Are you understanding that? అర్థమవుతుందండి. But now he's getting from God. ఇప్పుడు ఆయన దేవుని యొద్ద నుండి పొందుకుంటూ ఉన్నాడు. He's not merely depending on human beings anymore. ఆయన ఇంకెంత మాత్రమును మానవులపైన ఆధారపడట్లేదు. He is responding to God's giving. ఆయన దేవుడు ఇచ్చుటను పైన ఆయన ఆధారపడి స్పందిస్తూ ఉన్నాడు. Now how does that happen? ఇది ఎలాగూ సంభవిస్తూ ఉన్నది? How do you respond to God's giving? మీరు దేవుడు ఇచ్చుటను గురించి ఎలాగూ స్పందించగలరు? By depending and trusting his word. ఆయన వాక్యము పైన ఆధారపడి ఆ వాక్యమునకు By స్పందించడం trusting ద్వారా in the fact that you are already blessed. మీరు ఆశీర్వదింపబడి ఉన్నారన్న సత్యమును మీరు నమ్ముట వలన, By believing in the fact that I no longer have to beg for the blessing of the Lord. ఇక ఎంత మాత్రమును దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు నేను అడుక్కోవాల్సిన అవసరం లేదు. I no longer have to identify as a poor person. ఇక నేను ఎంత మాత్రమును పేదవాడిగా గుర్తింపబడట్లేదు. Listen to me very carefully. జాగ్రత్తగా I గమనించండి. believe it is ungodly for a Christian to identify as a poor person. ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు అయ్యో నేను పేదవాడిని అని గనుక చెప్పుకుంటున్నట్లయితే, ఆ రీతిగా గుర్తింపు కలిగి ఉంటున్నట్లయితే అది దైవికమైన కార్యము కాదు. It is ungodly for a Christian to identify as a poor person. మరి ఒక క్రైస్తవుడు పేదవాడిగా గుర్తింపు పొందుకొనుట అది దైవికము కాని. Just like it is ungodly for a Christian to identify as a sick person. ఒక క్రైస్తవుడు మరి ఒక రోగిగా కనబడడం కూడా అది దైవికమైన కార్యము కాదు. To identify అంటే గుర్తింపు. గుర్తింపు. You can be sick but don't identify yourself as a నువ్వు sick person. రోగంతో వ్యాధితో బాధపడుతూ ఉండవచ్చును, కానీ నేను రోగినండి, నేను రోగస్తున్న అయిపోయానండి అని గుర్తింపు పొందుకోవాల్సిన Your అవసరం bank లేదు. account might be in the negative but don't say you're a poor person. మరి మీ బ్యాంక్ అకౌంట్ జీరో బ్యాలెన్స్ లో ఉండి మైనస్ బ్యాలెన్స్ లోకి పోయినా మీరు పేదవాడిగా గుర్తింపు It is పొందవద్దు. ungodly for a new covenant believer to say that they are unrighteous. మరి నూతన నిబంధన క్రైస్తవులు అనీతిమంతులుగా ఉండడం అనడము దైవికము కాదండి. Why? ఎందుకు? Because of what Jesus has done. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన కార్యమును బట్టి, Not because of what we have done. మనం ఏదైతే కార్యం చేస్తున్నామో This దానిని is బట్టి not కాదు. about our greatness. మన గొప్పతనమును బట్టి కాదండి. This is not about how good we are. మనం ఎంత మంచివారమో అందుని బట్టి కాదు. This is not about how great we are. మనం ఎంత గొప్పవారమో దానిని బట్టి కాదు. This is about boasting in the grace of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయందు అతిశయించుటను బట్టియే. It is about walking and fighting the fight of faith. ఒక విశ్వాసమును పోరాడుట ద్వారానే. When your body is in pain and there is fever, మరి మీ శరీరము ఎంతో బలహీనముగా ఉండి జ్వరముతో to stand up బాధపడుతున్నప్పటికీ in the midst of that and say, I am the healed of the Lord. మరి ఆ స్థితిలో మీరు నిలబడి నేను దేవుని ద్వారా స్వస్థతను పొందుకొని ఉన్నానని మీరు That's చెప్పాలి. fighting the fight of faith. అదే విశ్వాసపు యొక్క పోరాటమై When ఉన్నది. your business is in the loss, మీ యొక్క వ్యాపారము ఎంతో మరి లేమిలో లాస్ లో when ఉన్నప్పటికీ, you just lost your job, మరి మీ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నప్పటికీ, to stand in the middle of that situation and say, I have the blessing of the Lord upon my life and I lend to nations. మరి ఆ స్థితిలో మీరు నిలబడి దేవుని యొక్క ఆశీర్వాదం నా మీద ఉన్నది, అనేక జనాంగములకు నేను అప్పిచ్చువాడిగా ఉంటానని, That is the fight of faith. అదే విశ్వాసపు యొక్క పోరాటం. That's how God wants you to live. ఆ రీతిగా మీరు జీవించాలని ప్రభు కోరుతూ Put ఉన్నాడు. the verse up again, please. And then he goes on to say, people who don't know God and the way he works fuss over these things. ప్రజలు ఇటు విషయములను ఎరగక, దేవుడు చేయు కార్యములను వారు ఎరగక, They fuss over these things or they worry about these things. వీటి విషయాలను గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. But he says, కానీ ఆమె నీ మాట అంటూ but ఉన్నాడు, you know both God and how he works. మరి దేవుని మీరు ఎరిగి ఉన్నారు, ఆయన ఏ రీతిగా పని చేస్తాడో మీరు ఎరిగి ఉన్నారు. I'm talking to people that know God.
దేవుని ఎరిగి ఉన్నటువంటి ప్రజలతో నేను మాట్లాడుతూ The ఉన్నాను. Bible says they that know God will do mighty exploits ఓ for God. దేవుని ఎరిగినటువంటి ప్రజలు గొప్ప కార్యములను వారు చేస్తారు. He says, but you know God and you know how he works. మరి దేవుని మీరు ఎరిగి ఉన్నారు, ఆయన ఏ రీతిగా చేస్తాడో మీరు ఎరిగి ఉన్నారు. God can use a job, but God doesn't need a job to bless you. కానీ దేవుడు ఒక ఉద్యోగము ద్వారా నిన్ను దీవించగలడు, కానీ నిన్ను దీవించడానికి ఉద్యోగం అవసరం లేదండి. God can use a business, but God does not need a business to bless you. ఆయన వ్యాపారమును వాడుకొనవచ్చును, కానీ నిన్ను దీవించుటకు ఆ వ్యాపారం అవసరం లేదు. God can use your family, but he does not need your family to bless you. మరి ఆ యొక్క నీ కుటుంబాన్ని నువ్వు ఆయన ఆశీర్వదించగలడు, కానీ ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఒక కుటుంబం అవసరం It లేదు. is the blessing of the Lord that makes rich and adds no sorrow. ఎందుకనగా నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయనది, నిన్ను ధనవంతుడిగా చేయనది దేవుని ఆశీర్వాదమే, అందులో ఎలాంటి దుఃఖము లేదు. Then he goes on to say, steep your life in God reality, God initiative, God provisions. In other words, he's saying, don't just get your feet wet and get out of the water. He says steeping means to dive in. He says dive into the things of God. మరి అనగా దాని అర్థం ఏంటంటే దేవుని కార్యాల్లో ఏదో కాలు వేసినప్పుడు అయ్యో కాలు తడిసిపోతున్నాయేమని బయటికి దూకివేయడం కాదు, కానీ అందులోకి మునిగి వెళ్ళుమంటూ ఉన్నాడు. He says completely be engulfed in the things of God. దేవుని యొక్క కార్యాల్లో ఎంతో లోతుగా మీరు ఉండమని కోరుతూ ఉన్నాడు. And then he'll say, don't worry about missing out. You'll find all your everyday human concerns will be met. అయ్యో నేను వీటిని పొందుకోలేనేమో అని మీరు ఆలోచించవద్దు. అనుదిన వస్తువులు, అనుదిన కార్యాలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. My friends, that is God's plan and purpose for every single one of us. మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన విధానం ఇదై ఉన్నది. I'm not telling you not to get a job. I'm not telling you not to go to college. I'm not telling you not to start a business. Do all of those things and do all of those things diligently before God. మరి ఉద్యోగం చేయొద్దని నేను అనట్లేదు, వ్యాపారం చేయొద్దని నేను అనట్లేదు, కానీ దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్మిక ఉంచి ఆ కార్యాలు చేయండి. Knowing that it is the blessing on your life that will cause things to happen. ఎందుకనగా నీ జీవితం పట్ల ఆశీర్వాదము కొరకు అట్టి పరిస్థితులు ఆ రీతిగా జరుగుతూ ఉంటాయి. Knowing that he is the source. ఎందుకనగా వాటన్నిటికీ ఆధారము దేవుడే. Because he himself has spoken these things over our lives. ఎందుకనగా ఆయన్నే ఇట్టి విషయాలు మన జీవితంలో పలికి ఉన్నాడు. Do you receive that, my friends? వాటిని మీరు పొందుకున్నారా సహోదరులారా? You are the blessed of the Lord. ఎందుకనగా దేవుని చేత మీరు ఆశీర్వదింపబడిన వారై ఉన్నారు. Don't ever identify yourself as somebody that needs a blessing. ఆశీర్వాదం పొందుకోవాల్సిన వారుగా మీరు ఉండవద్దు. మీరు ఆశీర్వదింపబడిన వారై ఉన్నారు. You are the blessed of the Lord. మీరు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారై ఉన్నారు. The blessing is upon you. దేవుని ఆశీర్వాదం మీ మీద ఉన్నది. The blessing is in you. ఆశీర్వాదం మీలో ఉన్నది. The blessing is all around you. ఆశీర్వాదం మీ చుట్టూ ఉన్నది. The blessing is working for you. ఆశీర్వాదం మీ కొరకు పని చేస్తూ The ఉన్నది. blessing opens doors that no man can shut. దేవుని యొక్క ఆశీర్వాదము మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు ఏ మానవుడు కూడా ఆపివేయలేడు. The blessing elevates you to higher places. ఆ ఆశీర్వాదం మిమ్మల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. May you receive that blessing. ఆశీర్వాదాన్ని మీరు పొందుకొనవచ్చు. May you walk in that blessing. అట్టి ఆశీర్వాదంలో మీరు నడవచ్చును. May you walk in the abundance that God has for you. దేవుడు మీ కొరకు కలిగి ఉన్నటువంటి ఆ సమృద్ధిలో మీరు నడవచ్చును. May you see the provision of heaven in your life. దేవుని యొక్క పరలోకపు వనరుల్ని మీ జీవితాల్లో మీరు చూస్తూ ఉండవచ్చు. Every wall that has contained you be broken over your life in the name of వ్యతిరేకంగా పని Jesus. చేస్తున్న ప్రతి అడ్డుగోడలు కూడా యేసు నామములో విరగొట్టబడును గాక. Every breakthrough that you have been believing God for, I declare it now in the name of మీకు Jesus. కావాల్సిన ప్రతి విడుదల ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాటిని నేను విడుదల చేస్తూ ఉన్నాను. May the blessing of the Lord దేవుని యొక్క ఆశీర్వాదము make you rich మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తూ and ఉన్నది. add no sorrow with it. అందులో ఎలాంటి దుఃఖము ఉండదు. Both now and forevermore. ఇప్పుడును ఎల్లప్పుడూను In your life and in your children's నీ children. జీవితంలో నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. In Jesus' name. ప్రభువైన యేసుక్రీస్తు నామములో. Hallelujah. ఆమేన్.